500 కోట్ల రూపాయలు అసలు వడ్డీకి అప్పు కట్టాల్సిన పరిస్థితి. ఇన్ని ఇబ్బందుల్లో కూడా మేము ఆలోచన చేశాం. మనకెన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం చేసినటువంటి వాగ్దానాల్ని తప్పనిసరిగా నిబద్ధతతో చేయాలనేటువంటి ఆలోచనతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని స్పష్టంగా చెప్పడం కోసమే మా ఇబ్బందులన్నింటినీ పక్కన పెట్టి కూడా ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 లక్షల రూపాయల లోపులో ఉన్నటువంటి అప్పుని మేము ఇచ్చాం మాట. 2 లక్షల రూపాయల లోపులో ఉన్నటువంటి ప్రతి రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పాం. కేవలం 2-3 నెలల్లోనే 2 లక్షల లోపులో ఉన్నటువంటి రుణాన్ని సంపూర్ణంగా మాఫీ చేశాం. 2 లక్షల లోపులో ఉన్నటువంటి రుణాన్ని దాదాపు 22,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా పంపించి రుణాన్ని మాఫీ చేశాం. ఇది వాస్తవం. 2 లక్షల లోపులో ఎవరిదైనా ఏ కుటుంబానిదైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే బ్యాంకు ఖాతా నెంబర్ తప్పు వలనో ఆధార్ కార్డు నెంబర్ తప్పు వలనో ఆగిపోయి ఉంటే వాళ్ళది కూడా సంపూర్ణంగా చేస్తామని చెప్పి మళ్ళీ ఇంటింటికి సర్వే చేపించి తెప్పించి మిగతా డబ్బులు కూడా వేసాం. ఇంకా ఇప్పుడు కూడా నేను చెప్తాను మిత్రులందరికీ, 2 లక్షల లోపులో 2 లక్షల వరకు ఏ కుటుంబానికైనా అప్పు ఉంటే మనం చేసిన స్కీమ్లో పొరపాటున ఎవరైనా సంఖ్య తరపునో లేకపోతే సమాచార లోపంలో ఆగిపోయి ఉంటే అటువంటి సమాచారాన్ని అందించండి. దాన్ని తప్పనిసరిగా మాఫీ చేసే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అరే 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి 10 సంవత్సరాలు అధిక బడ్జెట్తో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 10 నెలల్లో చూస్తూ ఉంటే కడుపు తరక్కిపోతుంది. ఏమయ్యా, నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కడైనా చేసావా? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు టైం ఇచ్చామే. అరే మేము పట్టుమని సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అయినా కానీ ఇన్ని ఇబ్బందులున్నా మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. మీ